హలో మా, మన ఊర్లో గణేష్ పండుగ అయిపోతుంది. చాలా బాధగా ఉంది. కానీ ఆయన కూడా తన యథాస్థానానికి వెళ్ళాలిగా. మా ఊర్లో 5 రోజులు బొమ్మ. మరి మీ ఊర్లో ఎన్ని రోజులు కామెంట్ చేయండి. ఈరోజు మా ఊర్లో వినాయకుని లడ్డు వేలం పాట. ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. మా ఊర్లో తక్కువకే వెళ్తుంది. కానీ ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు, కొంచెం ఎక్కువకే వెళ్ళింది. పోయినసారి కంటే ఈ సంవత్సరం 3,000 పెరిగింది. ఆ 3,000 పెంచడానికి మా ఊర్లో ఉన్న గణం నా పాపం ఎంత కష్టపడ్డాడు. నువ్వు పాడే వచ్చుగా మాయా అంతవేమో. మనకు రాసినప్పుడు మనకు ఖచ్చితంగా వస్తుంది మాయా. ఈ సంవత్సరం 7,300కు బడిగంటి శ్రీను అనే సొంతం చేసుకున్నారు. కొన్ని రకాల పూజ కార్యక్రమాలు చేసి లడ్డూని అన్నకు అందజేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆ దేవుని యొక్క లడ్డుని సొంతం చేసుకుంటూ ఉంటారు. వారికి వారి కుటుంబానికి ఆ దేవుడు అండగా ఉంటాడని అభిప్రాయం. లడ్డు వేలం పాట తర్వాత అన్ని క్లియర్ చేసుకుంటూ ఊరేగింపు కోసం దేవుడికి డెకరేషన్ చేస్తూ ఉన్నాం. 2 గంటలకు స్టార్ట్ చేసాము డెకరేషన్. 5 అయిపోతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా చేస్తూనే ఉన్నారు మా మామయ్య వాళ్ళు. అమ్మయ్య, డెకరేషన్ పూర్తి అయింది. అయినసరికి ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది. ఆ డీజే కూడా ఇంకా రాలేదు. మా వాళ్ళందరూ చాలా టెన్షన్ పడిపోతున్నారు. మాయ 6 అయిపోతుంది, డీజే ఇంకా రాలేదని కమిటీ వాళ్ళు ఏడుస్తుంటే పెద్దోళ్ళు పిలిచి మీటింగ్ పెట్టి దుర్లగొట్టేస్తున్నారు. మాయ లేట్గా వచ్చింది, కానీ మంచి డీజే వచ్చింది. మాయ మనం అత్రం ఉండదా 45,000 పెడితే ఆ డీజే సౌండ్ మా నోరులో పెడితే చుట్టుపక్కల 2 ఊళ్ళు కనబడుతుంది. అంత మంచి డీజే వేసుకొచ్చారు లేటుగా వచ్చినా కూడా. వినాయకుడిని నిమజ్జనానికి ఆనందంగా సాగనంపమ్మయ్యా. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎక్కడో నచ్చే ఉంటుంది. పోతా మన వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.